NTR Masala Srimati Abhiruchi Vantalu Poti powered by Freedom Refined Sunflower Oil. Hospitality partner Sri Aditya Infra Housing India Private Limited Vijayawada. Food partner Gargar Ki Pasand Geeta Home Appliances. లక్షణంగా వంట చేయండి, ₹1,00,000 గెలుచుకోండి అంటూ విజయవాడలో వంటల మహాసంగ్రామంలా సాగిపోతోంది శ్రీమతి అభిరుచి వంటల పోటీ. మరి ఈ రోజు సెమీ ఫైనల్స్ లో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వంటలు చేస్తారో అండ్ వాటికి మన జడ్జెస్ ఎలాంటి కమెంట్స్ ఇస్తారు అండ్ వాళ్ళలో నుంచి ఎవరు ఫైనల్స్ కి వెళ్తారో అన్ని చూసేయాలి అంటే ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, మరి ఇవాళ వంటల్ని టేస్ట్ చూసి మనకి జడ్జ్మెంట్ ఇవ్వడానికి షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారు. పిలిచేద్దామా రాజు గారిని? వెల్కమ్ రాజు గారు. ఓకే, మరి ఈ రోజు మన ముందుకు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ స్వాతి చినుకులు సీరియల్ నుండి ప్రీతి నిగమ్ గారు. ప్రీతి గారు, ప్రీతి గారు. మన ముందుకు రాబోతున్న మరో సెలబ్రిటీ స్వాతి చినుకులు సీరియల్ నుంచి భార్గవి గారు. వెల్కమ్ భార్గవి గారు. ఓకే, సో మరి అందరం రెడీగా ఉన్నాం కాబట్టి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం. ఎస్, ఈ రోజు మన ఫస్ట్ పార్టిసిపెంట్ లావణ్య గారు. ప్లీజ్ వెల్కమ్ లావణ్య గారు. హాయ్ అండి లావణ్య గారు, వెల్కమ్. వెల్కమ్ లావణ్య గారు. బాగా ప్రిపేర్ అయ్యారా సెమీ ఫైనల్స్ కి? డెఫినెట్లీ బాగా ప్రిపేర్ అయ్యారా? ఓకే, సో ఏం వంట సెలెక్ట్ చేసుకున్నారు మరి? ఈ రోజు నేను చేసేది గోబీ క్యాప్సికమ్ రైస్ అండి. గోబీ క్యాప్సికమ్ రైస్ ఐటమ్ చూస్ చేసుకున్నారా? ఓకే, బాగా చేయండి. ఓకే, మరి గోబీ క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన క్యాప్సికమ్లు 2, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ముందుగా ఏం చేసుకుంటారు? కొంచెం మనం 1/2 స్పూన్ గీ వేస్తాం. దీంట్లో కొంచెం లవంగాయలు చెక్క యాడ్ చేద్దాము. ఆనియన్స్, క్యాప్సికమ్, గోబీ యాడ్ చేద్దాం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే, దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఓకే, కొంచెం గరం మసాలా మేడం. ఓకేనా? కొంచెం పచ్చిమిర్చి. ఓకే, సరే వేయించేస్తారా? కొంచెం మూత పెడదామా? ఓకే ఓకే, ఇది కొంచెం మగ్గాలి కదా, అలా కొంచెం చిట్కా చూసేద్దామా? Yeah. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా, మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, హాయ్, మీ పేరు? దివ్య. దివ్య, చిట్కా చెప్పు. తాజా శ్వాస కోసం మన మౌత్ వాష్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కొన్ని నీళ్లు తీసుకొని దానిలో కొన్ని జామాకులు వేసి వేడి చేయాలి. ఆ నీళ్లు మరిగిన తర్వాత చల్లార్చుకోవాలి. దానిలో వేసిన జామాకుల్ని తీసేసి దాన్నే మౌత్ వాష్ లాగా వాడుకోవాలి. ఓకే, ఆ వాటర్ని వెరీ నైస్. జామాకుల వల్ల మౌత్ వాష్ బాగా అవుతుంది అనమాట. వెరీ నైస్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి గిఫ్ట్ మీకు. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా ఒకసారి అది? చూద్దాం. ఓకే అండి, అయిపోయింది. మనం దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, ఇందులో ఇంకా నెయ్యి అదేం అక్కర్లేదు? ఇంకేం అక్కర్లేదు మేడం, దీంట్లో యాడ్ చేస్తాం కదా. అది పెట్టేసుకోండి. దీంట్లోకి వేసేసుకుందాం. ఓకే,
దీంట్లో మనం కొంచెం ముందుగా నానపెట్టుకున్న రైస్ బాస్మతి రైస్. ఓకేనా. మనం పాన్ పెట్టేసుకుందాం. ఇది ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతున్నాయి. ఓకే. సో మనకి ఆ వెజిటేబుల్స్ ఇంకా రైస్ కలిపి కుక్ అయిపోతే మనకి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా రైస్ కి పట్టేస్తాయి కదా. వెయిట్ చేద్దాం విజిల్స్ వచ్చే వరకు. అవును. ఓకే, సో మరి 3 విజిల్స్ వచ్చేసాయి కదండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ప్రెషర్ అంతా వచ్చేస్తే మనము సర్వ్ చేసుకుంటున్నాం కదా. సో దీంట్లోకి ఏదైనా పర్టికులర్ కాంబినేషన్ కర్రీ అలా ఉంటే బాగుంటుందా? మనకి రైతా అయితే బాగుంటుంది. రైతా. సో ఎలాగో మనకి క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ప్లెయిన్ కర్డ్ అయితే బాగుంటుంది కదా. ఓకే, సో ప్రెషర్ అంతా వచ్చేసినామో చూడండి ఒకసారి. ఓకేనా? చూడండి ఒకసారి. వావ్, రెడీ. ఓకే. మీద కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకేనా? ఇది గోబీ క్యాప్సికమ్ రైస్. నైస్ అండి. ఓకే, మరి వేడివేడిగా గోబీ క్యాప్సికమ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ క్యాప్సికమ్ రైస్ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కాలీఫ్లవర్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కుక్కర్ లోకి తీసుకుని ముందుగా నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ క్యాప్సికమ్ రైస్ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. ఓకే లావణ్య గారు, మీ రెసిపీ జడ్జెస్ కి ఇచ్చేసేయండి. టేస్ట్ చూసి చెప్తారు. ఓకే అండి, చక్కగా వేడివేడిగా సర్వ్ చేసేసారు మీ రైస్ ఐటమ్. జడ్జ్మెంట్ ఇప్పుడే కాదు, తెలుసు కదా మీకు. వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, సో మరి ఫస్ట్ వంట ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చూసేద్దామా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హాయ్, హాయ్, నీ పేరు? శ్రీజ. శ్రీజ, చిట్కా చెప్పు. గ్రీన్ టీ డికాక్షన్ హెయిర్కి అప్లై చేసి 1 అవర్ ఉంచి హెయిర్ వాష్ చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. వెరీ నైస్, మంచి టిప్ చెప్పావు. సిఎంఆర్ విశాఖవాడ నుండి నీకు. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించడమే. దీనికి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గుర్తించండి. మీ ఎంట్రీ పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. మీరు పంపించే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయటం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. మరి మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఉమా మహేశ్వరి గారు రెడీగా ఉన్నారు వంట చేసి చూపించడానికి. సో పిలిచేద్దాం. ఉమా మహేశ్వరి గారు వచ్చేసేయండి. సెమీఫైనల్స్ లో ఏం వంట చూస్ చేసుకున్నారు మీరు? దమ్కా టమాటా. దమ్కా టమాటర్. ఓకే, సో చక్కగా టేస్టీగా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నమాట. ఓకేనా? సో అది మైండ్ లో పెట్టుకొని చక్కగా చేయండి. సో ఆల్ ది బెస్ట్. దమ్కా టమాటర్ కదా, బాగా చేయండి. ఓకే, మరి దమ్కా టమాటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దమ్కా టమాటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: టమాటోలు 1/2 కిలో, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఎండు కొబ్బరి చిన్న ముక్క, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పుదీనా కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, బెల్లం కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, వేరుశనగ పలుకులు కొద్దిగా, చింతపండు గుజ్జు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏమైనా ప్రాసెస్ చేసుకోవాలి? అవునండి. ఫస్ట్ నువ్వులు, ఎండు కొబ్బరి, వేరుశనగ గుళ్ళు 3 కలిపి పేస్ట్ వేయించారా? మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకున్నా పర్వాలేదు. ఓకే, తర్వాత ఇంకా ఆయిల్ వేసి స్టార్ట్ చేద్దాం. జీలకర్ర వేద్దామండి, ఎండుమిర్చి వేద్దాం, ఎండుమిర్చి,
కొంచెం మెంతులు వేసుకున్నామండి. మెంతులు వేస్తే బాగుంటుందా కొద్దిగా? బాగుంటుంది కొంచెం. సో దీనికి ముందే ఉన్న టమాటాలు ఉడికించుకోవడం కానీ అలా ఏమైనా చేయాలండి? ఏం అవసరం లేదండి, ఇట్లా మొదలు కొంచెం కట్ చేశాను, ఓకే. దానిలో వేసేసుకుంటే కుక్ అయిపోతుంది. ఓకే ఓకే వేగినాయండి. కొంచెం కరివేపాకు వేద్దాం, ఓకే. ఉల్లిపాయలు వేద్దాం. ఓకే, జస్ట్ ఉల్లిపాయలకి వేస్తాం. జస్ట్ ఉల్లిపాయలకి. ఓకే. ఇవి వేగుతూ ఉంటాయండి. ఈలోపు మనం ఇందులో యాక్చువల్ పౌడర్స్ అన్నీ వేస్తాం కదా, అవన్నీ ఇందులో వేసేసుకోవచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఎందుకు ఇలాగా డైరెక్ట్ అందులో వేసుకోవచ్చుగా? ఇందులో వేసి మొత్తం కలిపేస్తే అది మొత్తం పడుతుంది. అది బాగా అందులో వేస్తే కలుస్తుందనా? direct గా అంటే మాడిపోవడం అట్లాంటిది జరుగుతుంది. ఓహో, ఇది మాడకుండా కూడా కొంచెం. ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. ధనియాల పొడి, ఇది జీరా పొడి అండి, ఓకే. కారం, ఓకే. ఉప్పు వేసాను, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, వేద్దామా? వేద్దాం. వేగినాయి కదా, అంటే అది కూడా కొంచెం వేగాలి కదా, పచ్చదనం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ లో పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, నువ్వులు, కొబ్బరి, పల్లీలు. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం కుక్ అవ్వాలి కదండి? కుక్ అవ్వాలండి. సో కొంచెం అది పచ్చిగానే వేశారు కాబట్టి ఓకే. అదొక చిట్కా చేసేద్దామండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు చిట్కా చెప్పడానికి. చిట్కా వినేద్దాం. హాయ్, హాయ్, మీ పేరు? పూర్ణిమ. పూర్ణిమ. టిప్ చెప్పండి. ఉసిరికాయ రసం నువ్వుల నూనె రసం రెండు కలిపి కాపెట్టి రాసుకుంటే హెయిర్ ఫాల్ రాసుకుంటేనా? హెయిర్ కి రాసుకుంటే బ్లాకిష్ గా ఉంటుంది. సూపర్, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సోమా గారు ఒకసారి చూద్దామా? టమాటాలు వేద్దామండి. ఇవి ఇలా కట్ చేశాను కదా, ఇది కొంచెం చాలు, మూత పెట్టేద్దామా? ఇప్పుడు ఏమైనా కొంచెం వేయాలా? వేయాలండి. ఇందులో కొంచెం చింతపండు, ఓకే. పండు గుజ్జు తీసుకున్నాను, కొంచెం బెల్లం వేద్దాం. పులుపు వేసాం కదా, కొంచెం కొద్దిగా తీపి కూడా ఉంటే బాగుంటుందా? కొంచెం. ఓకేనా? కలిపేసేయండి ఒకసారి. అండ్ ఫైనల్ గా కొంచెం ఎంటీఆర్ వాళ్ళది పసుపు వేద్దామండి. ఎంటీఆర్ పసుపు వాడతారా? అవునండి. కొంచెం కొత్తిమీర వేద్దాం. ఓకే. ఇప్పుడు టమాటాలన్నీ కూడా పేస్ట్ లో మగ్గిపోతాయి. రెడీ అయిపోయాయి. అంతేనండి. సో ఇప్పుడు దమ్ కోసం మీరు ఆల్రెడీ మైదా పిండి మైదా పిండి కలుపుకొచ్చారండి? కలుపుకొచ్చాను. ఓకే. సో అంటే ఇందులో జస్ట్ మైదాలో వాటర్ వేసి ఏం లేదు, కలిపేసుకోవటం అంతేగా? వాటర్ వేసి కలిపేసి మూత పెట్టి పెడతారా? ఇప్పుడు ముందు పెట్టేస్తారా? ముందే పెట్టేస్తాను. ఓకేనా? కొంచెం వాటర్ పోతామండి, అడుగుంటుంది. దీంట్లో ఆల్రెడీ కొంచెం చాలా ఉంది. చాలు. ఓకే. సో మనం ఇదంతా ప్యాక్ చేసేసుకున్న తర్వాత దమ్ చేసుకోవడానికి ఇలా మైదా పిండి కలిపేసుకొని ప్యాన్ కి బయటకి ఏమి ప్రెషర్ రాకుండా పెట్టేసుకొని సో మూత గట్టిగా పెట్టేసుకొని ఎంతసేపు ఇది 5 minutes మగ్గిచ్చేసుకుంటే మనకి అది మొత్తం దమ్ అయిపోతుంది. సో వెయిట్ చేద్దామండి మనం. ఆఫ్ చేస్తున్నాం. ఓకే అండి. ఇట్లా కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది, ఎలా తెలుస్తుంది మనకంటే కొంచెం ఆయిల్ జస్ట్ అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆయిల్ వేయకండి, మళ్ళీ ఆయిల్ ఎక్కువైంది. ఆయిల్ వేయండి. సరే, ఓకేనా? నైస్ అండి, బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా దమ్కా టమాటా రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. దమ్కా టొమాటో తయారు చేసే విధానం: ముందుగా వేయించిన నువ్వులు, వేయించిన వేరుశనగ పలుకులు, వేయించిన ఎండు కొబ్బరి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మిశ్రమం, వేరుశనగ పలుకుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
మగ్గనివ్వాలి. దీనిలో టొమాటోలు, చింతపండు గుజ్జు, బెల్లం, పసుపు వేసి మగ్గనివ్వాలి. అంతే, దమ్కా టొమాటో రెడీ. ఓకే, మరి దమ్కా టమాటర్ తయారీ విధానం చూసారు కదా. ఓకే, ఉమా గారు ఇచ్చేస్తారా ఉమా గారు? ఓకే. సో బాగా చేశారు కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, సో మరి 2 వంటలు ఫినిష్ అయిపోయాయి. సో మరి నెక్స్ట్ వంట కూడా స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్, నా పేరు విజయ్ కుమారి. విజయ్ కుమారి గారు, చిట్కా చెప్పండి. విజయవాడ నుంచి వచ్చాను నేను. ఓకే. చికెన్ మన ఫేస్ ఫ్రెష్గా ఉండాలంటే చల్లని వాటర్ గంధంలో వేసుకుని ప్యాక్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. గంధం. గంధం. ఓకే, సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్ అండి. మంచి టిప్స్ చెప్పారు. ఓకే అండి, మరి ఈ రోజు సెమీఫైనల్స్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ గీత గారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. గీత గారు వెల్కమ్ అండి. సో రెడీయా సెమీఫైనల్స్ లో చక్కగా వంట చేయడానికి? మీరు చేసే వంట ఏంటి? నవాబీ కర్రీ. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, నవాబీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. నవాబీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు పావు కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన రెడ్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, ఉడికించిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కాలీఫ్లవర్ పావు కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, సోంపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, గసగసాలు 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, టొమాటో ప్యూరీ పావు కప్పు. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ దీనికి ఏమన్నా ప్రాసెస్ ఉందా? ఫస్ట్ ఇవన్నీ వేసుకుని మిక్సీ చేసుకోవాలండి. Paste ఫస్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఆనియన్స్, ఏమేమి వేస్తున్నారు? ఆనియన్స్ వేయండి. అండి. ఇది నెక్స్ట్ వచ్చి ధనియాలు ధనియాలు, కొంచెం, గసగసాలండి, ఓకే, సోప్ అండి, ఇది సోంపు, ఓకే, సాల్ట్, 4 ఎండుమిర్చిలు వేసుకోండి, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, కొంచెం మసాలా దినుసులు కూడా, ఇవి 2 వేసుకోవాలండి. యాలకులు. యాలకులు, లవంగాలు ఒక 2 సరిపోతాయి. దీంట్లో మసాలా ఏంటంటే దినుసులు మెయిన్ ఏంటంటేనండి, ఇది హోమ్ మేడే, నేను రెడీమేడ్ మసాలా ఏం యూజ్ చేయట్లేదు. సో పచ్చిమిరపకాయలు వేశారు. పచ్చిమిర్చి, ఇది బాదం పప్పు, బాదం, జీడిపప్పు, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఓకే, అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు, ఓకే, జీరా అండి, ఓకే, జీలకర్ర, ఇదంతా కూడా కలిపేసి మిక్సీ చేసుకుంటారా? ఓకే, ఇదిగోండి మిక్సీ చేసేసుకోండి. వాటర్ కావాలంటే చెప్పండి. ఆ మూత సరిగ్గా పెట్టలేదు, పెట్టు. కొంచెం వాటర్ వేసుకుంటారా? సో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలా, ఫైన్ పేస్ట్ లాగా. ఓకే, సో మీరు పట్టేస్తూ ఉండండి. ఆలోపు మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో ఇంట్రెస్టింగ్ చిట్కా. హాయ్ అండి. హాయ్ అండి, లక్ష్మీదేవి అండి. లక్ష్మీదేవి, బాగుంది మీ పేరు. చిట్కా చెప్పండి. ఫ్రిడ్జ్ కనుక బాగా మరకలు పడి వాసన వచ్చినట్లయితే, స్మెల్ వస్తే నీళ్ళల్లో వంట సోడా, నిమ్మరసం వేసి దాంట్లో క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిసినట్లయితే నీట్గా ఉంటుంది, స్మెల్ పోతుంది. సో ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేటప్పుడు అలా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒక కప్పు నీళ్ళల్లో కొంచెం సోడా, కొంచెం నిమ్మరసం 2 కూడా మిక్స్ చేసేసి అందులో ఒక క్లాత్ ముంచేసి ఆ క్లాత్ తో ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసుకుంటే ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉంటుందంట. ట్రై చేసి చూడండి. నైస్ లక్ష్మి గారు, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖపట్నం నుండి మీకు గిఫ్ట్ అండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో గీత గారు అయిపోయినట్టేనా? తీసుకొచ్చేసి. ఓకే, సో ఇంక స్టార్ట్ చేయొచ్చు ప్రాసెస్. ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి. వేయండి. సో మొత్తం నేతిలోనే చేయాలి. నేతితోటే చేయాలండి. ఓకే, పేస్ట్ దీంట్లో వేసేయాలి. ఓకే, ఇది బాగా
తక్కువ ఫ్లేమ్ లో నెమ్మదిగా వేగాలండి ఇది బాగా. ఓకే ఇది దీనికే ఓపిక్ గా ఇది వేపాలి. ఓకే, సో వెజిటేబుల్స్ అని బాయిల్ చేసి పెట్టుకున్నారా అండి? అవును, ఓకే. బాయిల్ చేసి. సో ఈ పేస్ట్ ఇంకా బాగా వేగాలా అండి? కొద్దిగా. సో గీత గారు మీరు దాన్ని జాగ్రత్తగా అలా వేయిస్తూ ఉండండి. అండ్ అక్కడ మన ఆడియన్స్ నుంచి స్వాతి చినుకులు సీరియల్ ని చూసే అభిమానులు ఉన్నారు. సో వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారంట. సో క్వశ్చన్ ఎవరికి ఇంటికి ఎవరు అడగబోతున్నారు? ఓ ప్రీతి గారికి క్వశ్చన్ అడగండి. నా పేరు సంధ్య. సునంద గారు, మీరు బాలుని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? నా టార్గెట్ తులసియే కదా. నా కాదు, సారీ, క్యారెక్టర్. ఆవిడకేంటి తులసిని టార్చర్ పెట్టాలి? డైరెక్ట్గా ఇప్పుడు వెళ్ళి తులసిని ఏదో పింక గుచ్చడమో లేకపోతే కొట్టడమో నెట్టేయడం అలాంటివి చేయలేను కదా. చాలా స్మూత్గా నవ్వుతూ ప్లెజెంట్గా ఉండాలి, కానీ పని జరిగిపోవాలి. ఎలా? దాన్ని ఒక దారి వెతుక్కోవాలి. ప్రస్తుతం బాలు దొరికాడు, ఇన్నోసెంట్ కాబట్టి. బాలుని ఏదైనా టెన్షన్ పెడితే తులసి టెన్షన్లో వస్తుంది. తులసి టెన్షన్ పడితే మిగతా వాళ్ళంతా డిస్టర్బ్ అవుతున్నారు. అటు ఆడపడుచు, నరేష్, దుర్గా, వీళ్ళందరూ కూడా ఏంటి వాళ్ళ గురించి ఏంటి హస్బెండ్ కూడా ఇగ్నోర్ చేస్తుంది. యాక్చువల్గా తులసి పాపం అలా కాదు, ఇగ్నోర్ చేయట్లేదు, కానీ అక్కడ బాలుకి ఇంపార్టెన్స్ ఇచ్చేలా నేను క్రియేట్ చేసేస్తున్నాను. కాబట్టి బాలుని ఆ విధంగా వాడుకుంటున్నాను, వచ్చిందే వాడుకోవడానికి. కాబట్టి అయ్యో పాపం బాలు. ఓకే, నైస్. ఓహో బాలు, చక్కగా వేగిపోయింది. ఇలాగే అంటుంటాను బాలు అని. ఓకే, వేగిపోయింది. టమాటా ప్యూరీ యాడ్ చేద్దామా? ఇదిగోండి, వేసేసుకోండి. ఇప్పుడు వెజిటబుల్స్ వేసేసుకోవాలండి. వేసేసుకుంటారా? సో క్యారెట్, కాలీఫ్లవర్, రెడ్ క్యాప్సికమ్ అన్ని కూడా ఉడికించి తెచ్చారు. అవునండి, క్యారెట్ అండి, ఓకే, కాలీఫ్లవర్, బీన్స్. సో ఉడికించేసారు కదా అన్ని కూడా. రెడ్ క్యాప్సికమ్ అండి, రెడ్ క్యాప్సికమ్. ఓకే, గ్రీన్ క్యాప్సికమ్. అవును. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ వేసాం కదండి, మళ్ళీ సాల్ట్ పడుతుంది. ఓకే, సో ఆల్రెడీ ఇందాక కొంచెం పేస్ట్ లో వేసుకున్నాం కదా, అది దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. దీన్ని మూత పెట్టేసి సింపుల్లో పెట్టేసి చూద్దామండి. ఓకేనా? అమ్మయ్యా, కష్టపడి మొత్తానికి వంట అయిపోయింది. బాగా చేసావు హరితేజ వంట. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, హరితేజ, హిందీలో खून में उंगली डुबा के शहीदों में नाम लिखना అంటారు. అవునవును, తెలుసు తెలుసు, బాగా తెలుసు. అది నేను నిన్ను పొగడలేదు అక్కడ. పొగడుతున్నదా? అది తెలుసు కదండి తనే. దాని మీనింగ్ ఏంటంటే జస్ట్ రక్తంలో వేలు ముంచేసి షహీద్ అంటే సాక్రిఫైస్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఫైటింగ్ అంతా ఒకళ్ళు చేస్తే పక్కన వచ్చి బోధించి ఇంకొకటి క్రెడిట్ కొట్టేసేవాళ్ళు. అది ఇది అంటే పూలేమో అని నేనే అన్నా. పూల్ అంటే అంతే, సేమ్ కరెక్ట్ గా చెప్పారు మీరు. అందుకే కొంచెం నేర్చుకుంటారులేండి. ఎందుకు ఆలోపు ఇంత సర్వ్ చేయడం వల్ల మీ వంట చాలా బాగుంటుంది. డిక్షనరీ పట్టుకొని తిరుగుతున్నావు కదా. అసలు వద్దు, చాలా వచ్చండి నాకు. ఇంకెక్కువ నేర్చుకుంటే మీరు మర్చిపోతారు. ఇప్పుడు అదే పరిస్థితి ప్రస్తుతం. ఆల్రెడీ మన పైత్యం విని విని అలా తయారయ్యారు పాపం. వావ్, కార్వింగ్ బహుత్ అచ్చా హై. సూపర్. ఇప్పుడు దీని మీద ఏమైనా కార్వింగ్ వేసేస్తున్నారా? అబ్బా, అయిపోయిందండి కర్రీ రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా చక్కగా కర్రీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు నవాబీ కర్రీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. నవాబీ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, ధనియాలు, గసగసాలు, సోంపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, బాదం పప్పు, జీడిపప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం, కరివేపాకు, జీలకర్ర వేసి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, టొమాటో ప్యూరీ, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన రెడ్ క్యాప్సికం ముక్కలు, ఉడికించిన గ్రీన్ క్యాప్సికం ముక్కలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే నవాబీ కర్రీ రెడీ.
ఓకే అండి, మరి నవాబీ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సూపర్ అండి, రెసిపీ అయిపోయింది కదా. ఇచ్చేయండి చెప్తాను ఫస్ట్ జడ్జెస్. అది హరితేజ చేసిన వంట అనమాట. బాగా టేస్ట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. థ్యాంక్ యూ. తినలేదే ఇంకా, ఓవర్ యాక్షన్ ఆపు. ఈ ఆర్టిస్టులతో ఇదే గోల. సూపర్ కదా ఎక్స్ప్రెస్ ఇవ్వమంటే అనిపిస్తారు. తేజ, ఈ ఆర్టిస్ట్ అన్నా, ఈ చివరిగా ఆర్టిస్ట్ అనలే. కొత్తిమీర వేసావు కదా, సూపర్ గా టేస్ట్ యాడ్ కదా. నీ చెయ్యి. నా చెయ్యి అంటే అప్పట్లో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు రాజు గారు, నా చెయ్యి ముందు మంచుల్లో అలా తేనుండేది, కొంచెం అలా కలిపిన ఏదైనా సరిపోయేది అని. ఆ కాలంలో ఆ సెంచరీలో చెప్పారు, 19th సెంచరీలో. ముందు టేస్ట్ చూడండి. అప్పటి నుంచి ఇలాగే ఉంది. రహస్యం ఏంటంటే ఇదిగో ఇలాంటి వంటలు చేసుకొని తిని తిని. కొత్తిమీర బాగుందా? కొత్తిమీర చాలా బాగుంది. కొత్తిమీరలా ఉందంట. కొత్తిమీరలా ఉంది. పని చేశారా మీరు? నీకు పంచులకే పంచా అయిపోయిందా? ముగ్గురు టేస్ట్ చూడు. ఆగా, ఆవిడ కొత్తిమీర మాత్రమే తిన్నారు, మొత్తం తినండి. ఓకే, ఏమండి అయిపోయింది మీ వంట టేస్ట్ చూసేసారు. మీ వంటకి తిరుగులేదు అంతే. మీరు వెళ్ళి వెయిట్ చేయండి, జడ్జ్మెంట్ తర్వాత ఏమైనా తేడా వస్తే అరిదేజని పట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి సక్సెస్ఫుల్ గా 3 వంటలు ఫినిష్ అయిపోయాయి. ఎస్, ఇప్పుడు తేజ డాన్స్, సారీ శ్రీజ డాన్స్ చేయబోతుంది. పిలిచేద్దామా? శ్రీజతో పాటు తేజ కూడా డాన్స్ చేయొచ్చు. సో పిలిచేద్దాం, మ్యూజిక్. అందరి మనసును దోచేస్తున్నాడే, కన్నే గీటి కన్నే గుండెల్ని ఎండల్లో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే. చూడుకుంటే చాలు చెప్పల్లో నా పెంపు, నీ చూపే తాకిందంటే బొమ్మల్లోన టెంత. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే ముందుతోనే టెన్షన్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. ఓకే, మరి ఇంకా కార్వింగ్ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారిని పిలిచేద్దామా? ఎస్, ప్లీజ్ వెల్కమ్ రాజు గారు. వావ్, ఇవాళ మళ్ళీ ఇంకో కొత్త కార్వింగ్ నేర్చుకుంటాను. ఏం చేయబోతున్నారు రాజు గారు ఇంతకి? కీరా దోశ మీద బర్డ్ చేస్తున్నాను. ఓకే, వావ్, బర్డ్ నేనేనా రాజు గారు? నా చీర కలరే ఉంది, చూసావా అక్కడ? చాలు, ఎగిరి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం గారు. ఎగురుకుంటా హైదరాబాద్ వెళ్ళిపో. వింగ్స్ పెట్టిన కింద ఒక కట్ట స్లిట్ ఇచ్చి కట్ చేసేయండి రెక్కలు. ఓకే రైట్. ఎగరకుండా. ఓకే, కొంచెం ఇది బెండ్గా ఉన్నది తీసుకుంటే మనకు కొంచెం న్యాచురల్గా వస్తుంది. ఓకే, సో ఇక్కడ హెడ్ వస్తుంది. సో బీక్ కొంచెం టర్న్ చేసి బీక్ కొంచెం కిందగా ఇలా స్కూప్ తీసేసేయాలి. సో బీక్ మనకు బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కీరాలో రౌండ్లో ఆ డయాలో హాఫ్ వరకు కట్ చేసుకోవాలి. ఓకే, దెన్ టర్న్ చేసి ఇక్కడ నుంచి టేప్. సో ఆల్రెడీ కట్ ఇచ్చాం కదా, అక్కడ వరకు వచ్చేసి సపరేట్ అవుతుంది. వావ్, ప్యారెట్ ఏ చిలుక అట. సో ఇక్కడ కొంచెం రౌండ్ షేప్ చేస్తున్నాం. అలాగే టేల్ జిగ్జాగ్ కట్.
ఓకే ఓకే వింగ్స్ యా దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాం 2 ఓవెల్ షేప్లో స్లైసెస్. ఈ రెండింటిని ఇలా కలిపేసి ఒక్క సైడ్ జిగ్జాగ్. ఓకే సో ఇది దానికి మనం అటాచ్ చేసేసాలి. సో ఇక్కడ పెట్టేసి సో టూత్పిక్లో హాఫ్ ఆఫ్ చేస్తే అంటే మనకు సైజుని బట్టి. ఓకే వావ్ బాగుంది రాజు గారు. క్యూట్. సో దీన్ని ఒక చిన్న స్టాండ్ మీద నేను కూర్చుంటాను. ఓకే తినేద్దాం. ఎవరన్నా ఇంత అందమైన పక్షిని తినేద్దామని చూస్తారా? అంటే నువ్వు కీరాలు క్యారెట్లు ఎక్కువ నవ్వుతుంటావు కదా, అందుకని అడిగా. మిగిలిన నమ్ములుతాను కానీ ఇంత మంచివి నమ్మలను. ఓకే సో దీనికి బ్రింజాల్ బ్రాంచెస్ లా ఇస్తున్నాను. సో ఇవి ఇక్కడ ఫిక్స్ చేసేస్తున్నాను. ఓకే ఓకే సో వీటిపైన బర్డ్స్ కూర్చోబెట్టడానికి 2 బర్డ్స్ అక్కడ ఇంకోటి చేసి పెట్టాను నేను. సో వింగ్స్ పెట్టేస్తారు దానికి. ఓకే అలాగే ఇక్కడ లవంగం. జాగ్రత్త నా కళ్ళు. ఓకే బీక్ కావాల్సి ఇదైనా పెట్టేసుకొచ్చాను. లేదు కొంచెం వేరే కలర్లో ఉండాలనుకుంటే క్యారెట్ పీస్ కూడా పెట్టేసేది. ఓకే కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది. ప్యారెట్ అనగానే బీక్ కొంచెం రెడ్ ఉంటుంది. ఇప్పుడు మేము ఈ ప్యారెట్ కి పింక్ బ్లౌజ్ సారీ అలా. సో రెడ్ పెట్టేస్తున్నాను. సో కొంచెం రెక్టాంగిల్గా కట్ చేసుకుని దీన్ని స్లాంట్గా కట్ చేస్తే 2 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకే వావ్ నైస్. వావ్ ఓకే సో అలాగే ఇక్కడ చిన్నగా హోల్డ్ చేసి ఐస్ అండి. సో ఇక్కడ లవంగం పెట్టేస్తున్నాం. ఓకే బ్యూటిఫుల్. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. వద్దు అసలు బాగుండదు, ఎందుకంటే పక్షులు ఇలాగే బాగుండదు. వావ్ గీత నువ్వు నేను ఎంత క్యూట్ అన్నాం కదా. నువ్వు నేను మేమిద్దరం నువ్వు గొడవ పడుతూ ఉంటాం. దూరం కొంచెం గ్యాప్ ఉంది అందుకే ఇక్కడ మరి ఎక్కువ క్లోజ్ గా లవ్ బర్డ్స్ చేయలేదు అదనమాట. బాగుంది రాజు గారు, టెక్నికల్ గా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను స్పెషల్ థ్యాంక్స్. మీరు ఎప్పుడు చూస్తుంటారు, నేను అప్పుడప్పుడు చూస్తాను. మీకు కూడా చాలా థ్యాంక్స్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ దాకా వచ్చి కార్వింగ్ చూసినందుకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, మరి చక్కగా రాజు గారి కార్వింగ్ ఫినిష్ అయిపోయింది. మన నెక్స్ట్ టేస్టీ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ద డే. ఓకే అండి, మరి రెసిపీ ఆఫ్ ద డే లో మన పార్టిసిపెంట్స్ 5 రెడీగా ఉన్నారు. రెసిపీస్ కూడా రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. మీ పేరండి? నా పేరు పార్వతీదేవి అండి, విజయవాడ విద్యాధరపురం నుంచి. ఏం చేశారు వంట? మేము అమృత ఫలాలు చేసాం. అమృత ఫలాలు. రాజు గారు ఏమేమి వేస్ట్ చేశారండి? బియ్యము, కొబ్బరి, బెల్లం. ఈ అమృత ఫలాలు శివుడికి బాగా ఇష్టము. పోలాల అమావాస్య రోజున శివుడికి నైవేద్యంగా పెడతారు గౌరీ అమ్మవారికి. అవునా? మేము కొత్త డిష్లే కాదు, కొత్త కూడా డిష్ల గురించి. ఓకే, మరి ఫస్ట్ వంట అయిపోయింది. నెక్స్ట్ మీ పేరు? నా పేరు జ్యోతి. ఏం చేశారు? సగ్గుబియ్యం పెరుగు పచ్చడి. సగ్గుబియ్యం పెరుగు పచ్చడి. ఓకే ఓకే, సో సగ్గుబియ్యం పెరుగు పచ్చడి అయిపోయింది. నెక్స్ట్ చెప్పండి. పేరు జయలక్ష్మి అండి. ఏం చేశారు? తోటకూర కాడలు పులుసు. తోటకూర కాడల పులుసు. రాజుగారు బజ్జీలు కనిపిస్తున్నాయి రాజుగారు ఇంట్లో. బజ్జీలా వేసి తర్వాత పులుసు చేశారు. ఓకే, సో
నెక్స్ట్ పార్టిసిపెంట్ అండి, మీ పేరు? నా పేరు గజలక్ష్మి అండి. ఓకే, విజయవాడ నుంచి వచ్చాను. ఏం చేశారు? నేను పనస తొనలు చేశాను. పనస తొనలు, పనస తొనలు. ఈ షుగర్ కోటెడ్ కదా? పంచదార. ఓకే, లాస్ట్ పార్టిసిపెంట్, మీ మీ పేరండి? పేరు? నా పేరు కోకిల, విజయవాడ నుంచి. ఏం చేశారు? డ్రై ఫ్రూట్ లడ్డు. డ్రై ఫ్రూట్ లడ్డు. సో జనరల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు అంటే మనకు చాలా డార్క్ కలర్ లో అలా కనిపిస్తుంటుంది కదా, ఇక్కడ చూడడానికి ఇది సున్నుండలా ఉంది. ఓకే, సో మొత్తానికి అన్ని రెసిపీస్ టేస్ట్ చూసేశారు. ఓకే, కాస్త వెయిట్ చేయండి, జడ్జ్మెంట్ చెప్పేస్తారు. సో సో మీరు ఏ discuss రెసిపీ చేసుకుని- ఎలా ఉంది అండ్ ఎవరి వాళ్ళ విన్నర్? లడ్డు జనరల్ గా బాల్యంత్రాలకి ఎక్కువ హెల్ప్ఫుల్ ఉంటుంది అంటారు కదా. నా డెలివరీ తర్వాత ఎక్కువ తిన్నాను అప్పుడు. నైస్. రాజుగారు రెడీ. రాజుగారు రెడీయా? ఓకే, సో రాజుగారు ఏది ఇవాళ రెసిపీ ఆఫ్ ద డే? అందరు కూడా బాగా చేస్తారు. సగ్గుబియ్యంతో మొదలుకొని తోటకూర కాడలు, తొనలు, డ్రై ఫ్రూట్ లడ్డు కానీ, అమృత ఫలాలు, సో అన్నీ కూడా బాగున్నాయి. వీటిలోకి సింపుల్గా ఉన్న టేస్టీగా అన్ని కరెక్ట్గా సెట్ చేసి చేసింది అమృత ఫలాలు. అమృత ఫలాలు. దేవి గారు, పార్వతీదేవి గారు. ట్రెడిషనల్ ఫుడ్, పైగా చాలా ట్రెడిషనల్ ఫుడ్ ఇది కదా. కార్తీక మాసంలో ఎక్కువ చేస్తారు కదండి ఇది. అదే శివుడికి కార్తీక మాసంలో చెప్పారు కదా. Yeah. అవును. Nice. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. మీరు మొదటి అమృత ఫలాలు అని చెప్పగానే నాకు గుర్తొచ్చింది అమృతపాణి అరటిపండు. చాలా బాగుంది పేరు అనుకున్నాను, కానీ శివుడికి మీరు చెప్పినట్టు పోలాల అమావాస్యకి పెట్టాను. చాలా టేస్టీగా ఉంది. మిగిలిన అన్ని కూడా బాగున్నాయి అమ్మా, ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఆ తోటకూర, ఈ కాడల పులుసు, అదే బజ్జీ లాంటిది, ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా అంటే మీరు డైరెక్ట్ కాడలతో కాకుండా అలా బజ్జీలా చేసి కూడా వేశారు కదా, బాగుంది. అన్ని బాగున్నాయి, తప్పుగా అనుకోకండి. ఒకటి చూస్ చేయాలి కాబట్టి చేస్తున్నారు అంతే. ఓకే, కంగ్రాచులేషన్. దేవి గారు ముందుగా వచ్చేసేయండి. మీ వంట ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ అండి. అయ్యో భలే వాళ్ళు, అసలు వస్తానని అనుకోలేదు. ఓకే, సో మీకు మన గెస్ట్ల చేతుల మీదుగా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. చాలా చాలా ఓకే, మీ అందరికి కూడా, రాజు గారికి, మీ అందరికి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. అండ్ తర్వాత జయలక్ష్మి గారు రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, అండ్ అలాగే గజలక్ష్మి గారు. కాంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోకిల గారు. చాలా బాగున్నాయి కోకిల గారు. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్. ఫైనల్ గా జ్యోతి గారు వచ్చేసేయండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కాంగ్రాట్స్ జ్యోతి గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే అమృత ఫలాలు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం. అమృత ఫలాలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పాలు పోసి మరిగాక ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే అమృత ఫలాలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా ఏంటో చూసేద్దాం. హలో అండి, నా పేరు సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు, చిట్కా చెప్పండి. గ్లాస్ వాటర్లో వామాకులు, తులసాకులు మరిగించి ఆ వాటర్ తాగితే దగ్గు జలుబు తగ్గుతుంది. ఓ, వాటర్ లో వామాకులు, తులసాకులు మరిగిస్తే. ఓకే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో కొంచెం వామాకు, కొంచెం తులసాకు వేసి బాగా మరిగించి ఆ నీళ్లను కనుక తాగితే దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి తగ్గిపోతుందంట. ట్రై చేయండి. నైస్ అండి, మంచి టిప్ చెప్పారు. సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, ఇంకా ఫైనల్ జడ్జ్మెంట్ టైం వచ్చేసింది. మరి చూద్దాం మరి ఈ ముగ్గురులో ఎవరు ఫైనల్స్ కి వెళ్ళబోతున్నారు. జడ్జెస్ ఫైనల్ గా మీరు ఒకసారి ఏమన్నా జనరల్ గా ఏమవుతుంది తెలుసా, యాక్టింగ్ కొత్త వాళ్ళకి తీసుకొచ్చేసి యాక్టింగ్ చేయండి, ఎవరు బాగా చేశారు ఎవరు బాగా చేయలేదు అంటే చెప్పొచ్చు. వాళ్ళకి తెలియని విషయం, డాన్స్ తెలియని విషయం చేయండి అని చెప్తే అందులో ఎవరు బాగా చేశారు
ఆడవాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళ ఇంట్లో రెగ్యులర్ వంట చేసే వాళ్ళని తీసుకొచ్చేసి కాంపిటీషన్ అని చెప్పి పెట్టేసి మమ్మల్ని హింస పెట్టడం. జడ్జ్మెంట్ ఇవ్వడం చాలా కష్టంగా ఉంది. నిజంగా ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి చాలా టెన్షన్ అవుతున్నాను. ముగ్గురు చాలా బాగా చేశారు. చిన్న ఎందుకంటే నెక్స్ట్ వెళ్ళే లెవెల్ హై లెవెల్కి వెళ్తున్నారు ఇంకా మీరు ఇక్కడ నుంచి, కాబట్టి మైన్యూట్ మిస్టేక్స్ మీ డిషెస్లో తీయాల్సి వస్తుంది. సో ఇప్పుడు రాజు గారు నెక్స్ట్ మైక్ తీసుకుంటే క్లారిటీగా చెప్తాను. రైట్, రెడీ, గెట్ రెడీ. దమ్క టమాటోలో కొంచెం మెథడ్ కొంచెం చేంజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అలాగే కొంచెం ఎక్కువసేపు కూడా మీరు దాన్ని కుక్ చేస్తారు. ఎక్కువసేపు మనం అలా పెట్టేసి స్టవ్ మీదకి తర్వాత మనం చార్కోల్ మీద కానీ లేదా కట్టెల పొయ్యి మీద చేస్తే దాన్ని కొంచెం దమ్లో తేడా వస్తుందండి. అక్కడ మనం మంటని మనకు కావాల్సినంత కంట్రోల్ చేసుకోవచ్చు. స్టవ్ మీద చేయలేదు, కొంచెం మీకు దాంట్లో లైట్ బర్నింగ్ టేస్ట్ వచ్చింది. అలాగే నవాబీ దానికి కూడా అండి. రాజు గారు నేను చెప్తాను. ఓకే, అంటే మీరు ఎక్కువసేపు మాట్లాడితే మీరు అలసిపోతారని. అబ్బా సూపర్ కవరింగ్ ప్రీతి గారు కదా, సూపర్. చెప్పండి పోనీ. ఏం లేదు, నేను ఈ రెండు డిషెస్ నేను వండుతుంటాను. దమ్ టమాటా నాకు చాలా ఇష్టం. అండ్ దెన్ నవాబీ దాంట్లో జనరల్గా నవాబీ కానీ షాహీ అనే కర్రీస్ ఏదైతే ఉంటాయో మీరు అన్ని పచ్చివి, నేను అడిగాను అందుకే అన్ని పచ్చివి వేస్తున్నారా అని అడిగాను. జనరల్గా ఇలాంటి డిషెస్లో మీరు వేయించి ఆనియన్ కూడా మీరు పచ్చిది వేసే కన్నా కట్ చేసాక చాప్ చేసిన తర్వాత కొంచెం లైట్గా అంటే పచ్చితనం పోయేటట్టు రెడ్గా కాకుండా లైట్గా వేయించి అప్పుడు గ్రైండ్ చేయండి. బ్రౌన్ ఆనియన్ పేస్ట్, బ్రౌన్ ఆనియన్ పేస్ట్ అది వేసి మిగతా మసాలా అంతా కూడా మీరు వేయించుకొని మళ్ళీ గ్రైండ్ చేస్తే అప్పుడు షాహీ ఫ్లేవర్ అనేది, షాహీ కానీ నవాబీ కానీ సేమ్ థింగ్. షాహీ నవాబీ సిమిలియర్ వన్. అప్పుడు దానికి వచ్చే ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. అవి కరెక్షన్స్ అయితే చెప్పారు, జడ్జ్మెంట్ మరి. సో ఈరోజు నెక్స్ట్ లెవెల్కి లావణ్య గారు క్యాప్సికమ్ గోబీ రైస్. కంగ్రాచులేషన్. ఎనీవేస్ మరి ఈ రోజు లావణ్య గారు నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అయిపోయారు. కంగ్రాచులేషన్. ఉమా గారు రండి. ఉమా గారు మీకు మన గెస్ట్ చేతుల మీదుగా సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే గీత గారు రండి. ఇవన్నీ చూడంగానే చక్కగా వాణిశ్రీ గారు వాడేవాళ్ళు కలర్ రోజెస్ అన్ని అప్పుడే గ్రీన్ కలర్ రోజ్ కూడా పెట్టుకొచ్చారు. బాగుంది గీత గారు. సో మీకు సీఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి మన గెస్ట్ చేతుల మీదుగా. సో ఫైనల్స్ కి ప్రమోట్ అయిపోయారు లావణ్య గారు. కంగ్రాచులేషన్స్. వచ్చేసేయండి. సో కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ లెవెల్లో కూడా చక్కగా ఇలాగే అంటే టేస్టీ రెసిపీని ఎంచుకోండి. ఏదో పెద్ద వంట చేస్తే అది బాగా నచ్చేస్తుంది అలా లేదు. సో కాబట్టి చక్కగా మీరు ఎంచుకునే రెసిపీని జాగ్రత్తగా టేస్టీగా ఎంచుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ జాగ్రత్త పడాలి. ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇప్పుడు మన జడ్జెస్ చెప్పినవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మీ రెసిపీని అలా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మొత్తానికి వాళ్ళ మంచి టేస్టీ రెసిపీస్ అన్ని టేస్ట్ చూసారు. జడ్జ్మెంట్ కూడా కొంచెం టఫ్ అయినా కూడా చక్కగా క్లారిటీతో వాళ్ళకి అర్థమయ్యేలాగా అండ్ చూస్తున్న ఆడియన్స్ కి కూడా చక్కగా అర్థమయ్యేలాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ప్రీతి గారు, భార్గవి గారు, రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ ఈటీవీ. థ్యాంక్ యూ. బాయ్. ఓకే అండి, మరి పోటాపోటీగా ఈ రోజు జరిగిన ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా శ్రీమతి అభిరుచి వంటల పోటీ పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. బోల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సీ యూ. బాయ్.